ఇప్పుడు మళ్ళీ దానిపైన కొంచెం క్రీమ్ కూడా వేస్తున్నారు. క్రీమ్ కొని ఏంటంటే దానికి ఆ దోశకు ఆ టేస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ అయితే అవుతుంది. దాని తర్వాత ఆనియన్స్, సో ఓకే చలో మన పానీపూరి దోశ అయితే ఏదైతే ఉందో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తాను. నేను యాక్చువల్లీ ఇక్కడ నేనైతే రెగ్యులర్గానే తింటాను. సో ఇది వచ్చేసి ఇక్కడ నా ఫేవరెట్ ఐటమ్. సో మీకోసం మీరు కూడా ట్రై చేయాలని చెప్పి మీకోసం ఈ వ్లాగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సో దోశ అయితే అంతసేపు కాల్చినా కూడా క్రిస్పీగానే ఉంది. మనకు ఆ క్రీమ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మంచిగా తాకుతుంది. ఆనియన్స్ కానివ్వండి, పన్నీర్, ఇంకా చట్నీస్, ఉప్మా, ప్రతి ఒక్క టేస్ట్ కూడా మనకు తెలుస్తున్నది. ఎవ్రీ బైట్లో ఒక్కొక్క టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనిలో ఆల్రెడీ మనకు చట్నీ అయితే పెట్టింది, కానీ ఇంకా మీకు చట్నీ టేస్ట్ తగలాలి అనుకుంటే చట్నీలో డిప్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 160 రూపీస్. ఎవరైనా అంటే మణికొండ సరౌండింగ్లో కానీ ఓయి కాలనీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చి ఈ దోశను ట్రై చేసి మీకు ఎలా అనిపించో మీ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.